టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం గత ఏడాది నుంచి మీడియాలో హాట్ టాపిక్గా మారింది. లావణ్య తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, తాను గర్భవతి అయ్యాక అబార్షన్ చేయించాడని ఆరోపించింది. అంతేకాకుండా డ్రగ్స్కు రాజ్ తరుణ్కు లింక్ ఉన్నట్టుగా కూడా మాట్లాడింది. ఈ వ్యవహారంలో లావణ్య వివిధ సెక్షన్ల కింద పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కొన్ని సాక్ష్యాలను న్యాయస్థానానికి సమర్పించింది. ఈ వ్యవహారంపై ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి వివిధ ప్రకటనలు చేస్తోంది. అయితే రాజ్ తరుణ్ మాత్రం ఎక్కడా స్పందించలేదు. వరుస సినిమాల్లో నటిస్తున్న ఎలాంటి ఈవెంట్స్లోనూ కనిపించలేదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఫోటోలు బయటకు వచ్చాయి. ఇటీవల లావణ్య చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఇప్పటివరకు రాజ్ తరుణ్పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె ఒక్కసారిగా అతనికి మద్దతుగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేసులు వెనక్కి తీసుకుంటానని చెప్పడమే కాకుండా అతని కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్తానని చెప్పింది. దీంతో నెట్టింట ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. లావణ్య నిజంగా కేసులు వెనక్కి తీసుకుంటుందా? ఇప్పటికీ చేసిన ఆరోపణల సంగతేంటి? తప్పుడు ఆరోపణలు చేసినట్లయితే దానికి అర్థమేంటి? కోర్టులో సమర్పించిన సాక్ష్యాల సంగతేంటి అని నెటిజన్లు తర్జన భర్జనలో ఉన్నారు. కొంతమంది నెటిజన్లు మాత్రం ఈ వ్యవహారం అంత సులభం కాదని అభిప్రాయపడుతున్నారు. ఒకసారి కేసు పెట్టిన తర్వాత అది న్యాయపరమైన ప్రక్రియలోకి వెళ్తుందని, సులభంగా ముగిసిపోదని అంటున్నారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత వివాదం అయితే లావణ్య కేసు వెనక్కి తీసుకోవచ్చు. కానీ ఇందులో డ్రగ్స్ ఆరోపణలు కూడా ఉండడం వల్ల విషయం మరింత క్లిష్టంగా మారిందని చెప్తున్నారు. అబార్షన్ విషయంలో లావణ్య కొన్ని సాక్ష్యాలు కోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. అందువల్ల న్యాయస్థానం ఈ కేసును వెంటనే కొట్టివేస్తుందని చెప్పలేం. ఈ పరిణామాలతో రాజ్ తరుణ్కు ఒకంత ఊరట లభించినా ఇది న్యాయపరమైన ఊరట కాదు. లావణ్య ఇప్పుడు తన మాట మార్చడం వల్ల ఆమెపై నైతికంగా, చట్టపరంగా ఎలాంటి ప్రభావం పడుతుందనేది ఆసక్తికరంగా మారింది. నిజంగా ఆమె తన ఆరోపణలు వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఈ వ్యవహారం ఇంకెన్ని రోజులు సాగుతుందో చూడాలి.